ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో మీ అందరికీ వందనములు. యేసు పలికిన మాటలు ఉదయకాశంలో ధ్యానించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 1వ అధ్యాయములు 21 నుండి 28 వచనాలు మనము ధ్యానించబోతున్నాం. అక్కడ ఇలా వ్రాయబడి ఉన్నది: అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడొకడు ఉండెను. వాడు, నజరేయుడగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింప చేయుటకు వచ్చితివా? నువ్వు ఎవడవో నాకు తెలియను, నువ్వు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. అందుకు యేసు ఊరుకుండము, వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయెను. అందరూ విస్మయం పొంది, ఇదేమిటో? ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రాత్మకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతమందంతటా వ్యాపించెను. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మనం గమనిస్తున్నాం. మరి యేసు ప్రభువారు ఎప్పుడైతే మరి ఈ యొక్క గలిలయ ప్రాంతంలో సేవ ప్రారంభించారో, కపెర్నహూములో ఆయన బస ఏర్పరచుకున్నాడు. కపెర్నహూములో ఒక గృహం కూడాను ఆయన ఉండడానికి అద్దెగా తీసుకున్నాడు. అయితే ఆ కపెర్నహూములో ఉన్నప్పుడు ఆయన ప్రతి విశ్రాంతి దినమున అక్కడ ఒక సైనగోగు ఉండేది, సమాజ మందిరం ఉండేది. ఆ సమాజ మందిరములోనికి ప్రతి విశ్రాంతి దినమున ఆయన వెళ్ళి అక్కడ బోధించడం అనేది ఆయన చేసేవారు. యేసు ప్రభువారు సువార్త ప్రకటించడానికి వచ్చినప్పటికీ దేవుని యొక్క ఆరాధించే రోజు ఆయన ఏ పని చేయవాడు కాడు, ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. ఈరోజు అనేక మంది విశ్రాంతి దినం అన్నప్పుడు వచ్చే ఆదివారం వెళ్తాం, వచ్చే ఆదివారం చూస్తాం, వీలైతే వెళ్తాం అంటున్నారు. ఎప్పుడు అలా మనం అనకూడదు. ఎందుకంటే మనకు నిర్మించిన దేవునికి మనము నమస్కరించి ఆయనను ఆరాధించడం అనేది మన భాగ్యము. ఆయన విడిచిపెట్టి ఆ దినాన గనుక మనము తిరిగితే మన జీవితానికి దీవెన కలగదు, విశ్రాంతి కలగదు. విశ్రాంతి దినమున మనం వెళ్ళి తనను ఆరాధించినప్పుడే మన జీవితాలకు విశ్రాంతి అండి, మనకు ప్రశాంతత అండి. ఈ విషయంలో చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆదివారం విశ్రాంతి దినాన దేవుని సంధి మానుకొని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటుంటారు, ఏదేదో పనులు చేసుకుంటుంటారు. అంటే దేవుని ఆజ్ఞ అతిక్రమించే స్థితిలోనికి అపవాది సాతానుడు దిగజారుస్తున్నాడు. నా దేవునికి బిడ్డలారా, జాగ్రత్త. ఆదివారం అనగా విశ్రాంతి దినాన మనమందరం కూడా కలిసి ప్రభువును ఆరాధించడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. యేసు ప్రభువారు స్వయాన తను కూడా విశ్రాంతి దినాన ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆయన బోధించడం అనేది జరిగేది. గమనించండి, ఆయన బోధించినప్పుడు ఆయనే కదా ఈ ధర్మశాస్త్రం రాయించింది, ఆయనే కదా ప్రజలకు తన వాక్యమును ఆయన మరి అనేక విధమైన నీతి శాస్త్రముల ద్వారా జీవితాలను సరిచేయడానికి వ్రాయించింది. కనుక తనే స్వయంగా మానవుడిగా వచ్చినప్పుడు తన బోధన విధానాలు వేరేగా ఉంటాయి. సాధారణంగా శాస్త్రులు, అధికారులు వారు ఆ గ్రంథాలను చదివి చెప్తా ఉంటారు. కానీ యేసు ప్రభు గ్రంథం చదవక్కర్లేదు, తనే గ్రంథకర్త కదా. గ్రంథమంతా వ్రాయించిన వాడు, ఆయన లేకుండా ఏది కలగలేదు కదా. కనుక ఆయన బోధించినప్పుడు ఆ బోధకు అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఏంటి, ఈయన ఇప్పుడు స్కూల్కి వెళ్ళలేదే, చదవలేదే, ఈయన ఏ పిహెచ్డి చేయలేదే,
ఈయన ఏ విధమైన బైబిల్ తరగతులు చేసుకోలేదే, కానీ ఇంత అద్భుతంగా ఎలా చెప్తా ఉన్నాడు అని చెప్పి యేసయ్య బోధకు వారు ఆశ్చర్యపడుతున్నారు. కానీ ఇందులో అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన గ్రంథకర్త, ఆయన మూలంగా అందరూ రాశారు. ఆయన ఆత్మస్వరూపైన దేవుడు. మానవ అవతారముగా వచ్చిన మాత్రాన ఆయన చదవాలి, ఆయన అన్ని కూడా స్టడీ చేయాలని రూల్స్ లేదు. ఆయనలో సమస్తం ఉంది. ఆయన సమస్తము గ్రహించగలిగేటటువంటి ఆశ్చర్యకరుడైన దేవుడు. అయితే అనేక మంది శాస్త్రులు ఆయన బోధకు ఆశ్చర్యపడుతూ అసలు ఈయన ఎవరు అనే స్థితిలోనికి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ మనం గమనిస్తున్నాము, ఆయన బోధన విధానములో మరి శక్తితో కూడినటువంటి బోధన అందులో కనిపిస్తుంది. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండెను. ఏవండి, అపవిత్రాత్మ ఒక మనిషినే కాదు, సమాజాన్ని పట్టి పీడిస్తున్నాడండి. సమాధానము, సంతోషము, ప్రేమ, అన్యోన్యత లేకుండా అనేక భేదాలు చేసి అనేక కుటుంబాలు అల్లుకొలలు చేస్తున్నాడు. అదే క్రమంలో ఒక వ్యక్తికి ఆ దురాత్మ పట్టి వాడు ఆ సమాజ మందిరంలో కూర్చున్నాడు. ఆలోచించండి, శాస్త్రులు బోధించేటటువంటి శాస్త్ర బోధన వినడానికి ఈరోజు ఒక అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి కూడా వచ్చి కూర్చున్నాడు. ఆ అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి యేసు ప్రభు వారి యొక్క బోధన విన్నప్పుడు వెంటనే ఆయన మౌనంగా ఉండలేక, నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్మను నశింపచేయటకు వచ్చితివా? నువ్వు ఎవడవో నాకు తెలియను, నువ్వు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేసాను. ఆశ్చర్యం కదండి. నజరేతులో పుట్టి పెరిగిన యేసు ప్రభువారు ఆ ప్రాంతం అంతటికీ ఆయన సుపరిచితుడు. కానీ వాళ్ళకి ఎలా పరిచితుడు అంటే మరియమ్మ యోసేపుల కుమారుడు అనగానే పరిచితుడు. కానీ వాస్తవానికి మరియమ్మకు తెలుసు, దేవదూత ఏమని చెప్పింది, అమ్మా నీ కడుపులు పుట్టబోయేవాడు అది మీ సంతానం కాదమ్మా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును. ఆ రోజు పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించి మరి కుమారుడు కన్నప్పుడు దేవదూత పుట్టబోయేవాడు పరిశుద్ధుడు, ఆయన దేవుని కుమారుడు అనబడును అని చెప్పిన మాట ఇక్కడ దురాత్మ పట్టినటువంటి వ్యక్తి ఆ కపెర్నహూము సమాజ మందిరంలో సీనగోగులో గట్టిగా కేకవేసి ఆ విషయాన్ని డిక్లేర్ చేస్తున్నాడు. నజరేతు నుంచి వచ్చిన నజరేయుడైన యేసు, నీవు మమ్మల్ని ఎందుకు బంధించడానికి వచ్చావు? నువ్వు ఎవరో మాకు తెలుసు, నువ్వు దేవుని కుమారుడవు. జనాలకి అర్థం కావట్లా, వారు ఆశ్చర్యపడుతున్నారు. కానీ యేసు ప్రభువారు ఆ దురాత్మ పట్టిన వ్యక్తి నువ్వు దేవుని కుమారుడు అని చెప్పినప్పుడు ప్రారంభములోనే దురాత్మ నా గురించి బయలుపరుస్తుంది, ఈ విషయాన్ని చెప్తుంది అని యేసు ప్రభువారు ఏమన్నారంటే, ఊరుకుండము, వీనిని విడిచిపెట్టి పొమ్మని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించినప్పుడు ఆ అపవిత్రాత్మ వాళ్ళని విల్లవిల్లలాడించి పెద్ద కేకేసి వాళ్ళని విడిచిపోయేది. దురాత్మ చాలా అల్లరి చేయవాడు కదా, కానీ యేసే మాటకు లోబడువాడు. చాలాసార్లు మన చుట్టూ అల్లరి చేసేవారు చాలామంది ఉంటారు. మనం మౌనమై ఆ పరిస్థితి దేవుని చేతికి అప్పగించినప్పుడు మహిమగల దేవుడు దానిని కంట్రోల్ చేయడానికి సామర్థ్యవంతుడు. దేవుడు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ గద్దించినప్పుడు భయంకరమైన కేకలు వేసి ఈ అపవిత్రాత్మ వానిలో నుండి వెళ్ళిపోవడం అనేది విశేషం. అద్భుతాలు చేయువాడు దేవుడు. దేవుని యొక్క సన్నిధిలో మనం ఆలోచించినప్పుడు ఈ అపవిత్రాత్మ తనను విలవిలలాడించి వెళ్ళిపోయిన తర్వాత అందరూ విస్మయం పొంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారముతో అది అపవిత్రాత్మకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఆశ్చర్యపడుతున్నారు జనాలు. ఏంటి బోధన ఏమో చాలా పవర్ఫుల్గా బోధిస్తున్నాడు. కేవలం మనుషులకు బోధించడమే కాదు, దురాత్మ పట్టిన వ్యక్తిని కూడా ఆయన గద్దించినప్పుడు
ఎంత ధైర్యంగా అధికారంతో ఆయన ఆజ్ఞాపించాడు, ఇక్కడి నుంచి పో అన్న వెంటనే దురాత్మ ఒక వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దురాత్మలు కూడా ఈయనకి లోబడుతున్నది. అవునండి, అందుకే యాకోబు తన పత్రికలో రాస్తాడు, ఏమంటాడంటే, చాలామంది దేవుని నమ్ముతున్నామంటారు, కానీ దురాత్మలు నమ్మడమే కాదు, యేసు పేరు వెంట గడగడ వణుకుతుంది. మనుషులు యేసుప్రభు పేరు విన్నప్పుడు క్రిస్టియనా, యేసుప్రభు అన్యమతమా అని చెప్పి అన్యమతమా అని చెప్పి చులకనగించి పక్కన పెడుతున్నారు. కానీ దురాత్మలకు, వారు సేవించేటటువంటి దేవతలకు యేసు ప్రభు ఎవరు అని అడిగితే ఆ ఆత్మలు చెప్తుందండి, ఆయన దేవుని కుమారుడు, ఆయన సర్వశక్తివంతుడైన దేవుడని మనుషులు కొలిచే దేవతలే మాట్లాడి చెప్తా ఉంది. ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం, మరి జనసమూహం ఆశ్చర్యపడుతున్నారు. ఈయన బోధన అధికారంతో బోధించడమే కాకుండా దురాత్మలను కూడా ఆయన గద్దించినప్పుడు అవి పారిపోతుంది. అసలు ఈయన ఎవరు, ఏమిటి, తన పరిస్థితి ఏమిటి, ఆశ్చర్యపడుతున్నారు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, యేసయ్య మాట వింటున్నావు కదా, ఆయన మాటలకు నువ్వు లోబడుచున్నావు కదా, దేవుని యొక్క వాక్యమును నమ్మి దేవుని పట్ల విశ్వాసంతో జీవించినప్పుడు ఆ అధికారము, ఆ సామర్థ్యత అద్భుతం అండి. ఎందుకంటే యేసయ్య మాటల్లో శక్తి ఉంది, యేసయ్య మాటల్లో అద్భుతాలు జరుగుతుంది. ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామము. అందుకే ఆయన స్వయాన దేవుడై ఉండి కూడా మానవుడిగా భూలోకానికి దిగి వచ్చి ఉన్నాడు. జనాలు యేసు ప్రభువును మానవుడిగా ఎంచుతున్నారు. ఒక సందర్భంలో అపోస్తుడైన పౌలు కూడా ఇలా అంటాడు, నేను చాలా తత్వశాస్త్రవేత్త, అనేక శాస్త్రాలు చదివి బోధించినప్పుడు యేసు ప్రభువును శారీరకంగా నేను ఊహించుకొని ఆయన మరియమ్మ యోసేపుల కుమారులని నేను ఎంచుకున్నాను. కానీ ఆయన గురించి తెలిసిన తర్వాత, ఆయన సువార్త నమ్మిన తర్వాత ఆయనను శరీరరీతిగా నేను ఎరుగను. ఎందుకంటే ఆయన రక్షకుడు, ఆయన సకల మానవ జాతికి ఉద్ధరించువాడు. అడుగుదాం, అయ్యా నీ వాక్యమును బట్టి మేము జీవించడానికి సహాయము చేయండి, నీ మాటలను బట్టి మేము జీవించడానికి కృపనివ్వండి అని దేవునికి మనము అడుగుదాం. ఆయన శక్తి పొందుదాం. ఆయన బోధన విన్నప్పుడు ఆ బోధలో ఉన్న శక్తి మన జీవితంలో గొప్ప మార్పునిస్తుంది. ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ కొద్ది మాటలు ప్రియ బిడ్డలు విని ఉన్నారు. మీ బోధనలో శక్తి ఉంది, అధికారం ఉంది. బోధన వినే వారి జీవితంలో అద్భుతాలు జరుగుతుంది. ఉదయము నీ మాటలు విన్నటువంటి నీ ప్రియబిడలైన మాకును అద్భుత కార్యములు జరిగించండి. అంధకార శాతన శక్తులు క్రియలు లయపరచండి. మీ దీవెన అనుగ్రహించండి. మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్ములను దీవించునుగాక.